మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఒక కొత్త శీర్షిక మీతో పంచుకుందామని ఈ చిన్న ఆడియో చేస్తున్నాను. అది విని నన్ను ఆశీర్వదించండి. అమ్మా, మాలో అహంకారం నిలబడి ఉంది. మాలో అహంకారం నిలబడి ఉంది. వింత చేష్టలు విస్తరిస్తున్నాయి. మా చూపులు, పలుకులు స్వార్థాన్నే ఆశ్రయించాయి. మేము భ్రమంలో సంచరిస్తున్నాం. ఇంద్రియ లోలత్వం మా జీవితాన్ని శాసిస్తోంది. అసత్యం మమ్మల్ని పర్యవేక్షిస్తోంది. మేం కోర్కెల్ని ధరించి సుఖాల వైపు పరుగులు తీస్తున్నాం. ఎన్ని దుఃఖాల్ని మూటగట్టుకుంటున్నామో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. జీవనం మృగప్రాయమైపోయింది. పశుతుల్యమైన భావనల వల్ల బ్రతుకు నీరసించిపోయింది. వాక్శక్తిని వ్యర్థం చేసుకోవటం వల్ల మానవ సంబంధాలన్నీ తెగిపోయాయి. ఓ చల్లని తల్లి, సకల శక్తులకు శక్తినిచ్చే నీ అనుగ్రహ వాత్సల్యం కోసమే నిరీక్షిస్తున్నాం. సృష్టికి పరమైశ్వర్యాన్ని ప్రసాదించే నీ విద్యలో సౌందర్యానికే సౌందర్యమైన జయశక్తులు దాగుని ఉన్నాయి. ఈ బ్రహ్మాండం అంతా నిన్ను సరస్వతీదేవిగా అనాదిగా ఆరాధిస్తోంది. వేదాలు స్తుతించిన గాయత్రివి నీవే, మహర్షులు కీర్తించిన శ్రీదేవివి నీవే. నీ మహాశోభలే మంగళమయంగా మమ్మల్ని రక్షిస్తున్నాయి. నీ రహస్యాలే ఈ విశాల విశ్వానికి శక్తిని అందిస్తున్నాయి. హే వాక్స్వరూపిణి, నీ మాయను మాపై ప్రసరించు. మాలో ఉన్నటువంటి మాయల్ని తొలగించు. విద్యా వైభవాన్ని, సకల సౌభాగ్యాలను అనుగ్రహించే స్తుతిగా మహర్షులు కీర్తించిన నీ శ్రీ సరస్వతి జ్ఞానస్తోత్రంతో నిన్ను ఆశ్రయిస్తున్నాం. నీ కటాక్షలే మాకు అక్షర రక్ష. సరస్వతీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.